ప్రతిరోజు ధ్యానం చేయండి. అండ్ పడుకునేటప్పుడు ప్రతిరోజు రాత్రి కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం కూడా మన జీవితంలో చాలా అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథం అనే చెప్పొచ్చు. ఎందుకు అని అంటే అక్కడ అన్నీ వ్యర్థమని చెబుతుంటాడు, కానీ చివరి అధ్యాయంలో మాత్రము నీ యందు భయము భక్తి కలిగి ఉండుట, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుట మాత్రము వ్యర్థం కాదు అని చెప్తాడు ప్రసంగి. కాబట్టి దయచేసి రాత్రి పడుకునేటప్పుడు కీర్తనలు, అయిపోయిన తర్వాత సామెతలు ఇలా చదువుతూ ఉండండి. ఉదయాన్నే లేచిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ఎలాగనైతే వాక్యాన్ని ధ్యానించగలము అలాగ ఆదికాండం నుంచి ప్రారంభం చేయండి, చదవండి. అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి. ఎవరైనా అనుభవం కలిగిన వారిని అడగండి, లేదా సంఘంలో సేవకులు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. ఒకరినొకరు హెచ్చరించుకోవడానికే సంఘం ఉంది, బుద్ధి చెప్పుకోవడానికే సంఘం ఉంది, ఒకరినొకరు మంచి దారిని నడిపించుకోవడానికే సంఘం ఉంది. నువ్వెవరు నాకు చెప్పేది అంటే కుదరదు ఇక్కడ. కాబట్టి అన్నీ మన